నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో రాజకీయ పార్టీలు ఆవిర్భావ సంబరాల్లో తలమునకలవుతున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్ని ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాని ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ఈ ఏడాది 40 ఏళ్ల పండగకి సిద్ధమవుతోంది. ఇక జనసేన పార్టీ 8 ఏళ్ల సౌరంభానికి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పే సంఘటన చోటు చేసుకోబోతోందంటూ జన సైనికులు ధీమాగా ప్రకటిస్తున్నారు. ఏపీలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన ఈ 3 రాజకీయ పార్టీలు కేవలం రాజకీయాలుగా పరిమితం అవుతున్నాయా, లేక ప్రజా ప్రయోజనమే పరమావధిగా పోరాడుతున్నాయా? ఎవరి వాదన ఏంటి? ఈ అంశం పైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. రెండు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, అలానే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ నాయకులు. మిగతా పార్టీల నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు, ఒక్కవైపు నుంచి పార్టీల ఆవిర్భావ సంరంభాలు, మరోవైపు నుంచి ప్రజలకి చేస్తున్నటువంటి మేళ్లు, ఈ రెండింటి యాంగిల్లో చూస్తే ఈరోజు అధికార పార్టీ 12 వసంతాలని పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ఏంటి రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ జరిగిన ప్రయోజనాలు, ఈ పార్టీ సాధించినటువంటి విజయాలు ఏ విధంగా చూడాలి? కేశవ్ గారు నమస్తే. ప్యానెల్లో ఉన్నట్టు శ్రీనివాస్ గారికి 99 ప్రేక్షకులకు నమస్కారం. కేశవ్ గారు, నా మాట వినపడుతుంది, చెప్పండి. కేశవ్ గారు, మీరు ఇనిషియల్ రిమార్క్స్ మాట్లాడినటువంటి మాటలు అంత క్లారిటీగా నాకు వినపడలేదు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో అయితే ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు ఆవిర్భావ సభలు అయితే జరుగుతున్నాయి. రేపు మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగబోతుంది. 8 సంవత్సరాలు పార్టీ ఏర్పాటైన సందర్భంగా 8 సంవత్సరాల్లో జనసేనకు సంబంధించినటువంటి ఎత్తుపలాలు, జయాపజయాలకు సంబంధించినటువంటి అంశాలు, దీంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి దాని మీద ఒక దిశానిర్దేశం చేసేటువంటి విధంగా మార్చి 14 జరిగేటువంటి జనసేన సభ ఉండొచ్చు. ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి వాళ్ళు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల సందర్భంగా ఒక అతిపెద్ద ప్లేనరీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాదిలో నిర్వహించాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ ప్లేనరీ ద్వారాగానే బహుశా ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ ప్రణాళికను కూడా ఈ ప్లేనరీ అనంతరము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఈ రోజున 3వ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 40 వసంతాలని పూర్తి చేసుకోబోతుంది. 1983లో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ 40 వసంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ మహానాడుని ఈసారి ఒక వినూత్నంగా, కొంత ఆర్భాటంగా, ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 40 వసంతాలు, పార్టీ ప్రారంభించి 40 సంవత్సరాలు అయితే ఇదే క్రమంలో ఇదే సంవత్సరము తెలుగుదేశం పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 100వ జయంతి సంవత్సరం కూడా ఇది. కాబట్టి ఈ సంవత్సరము తెలుగుదేశం పార్టీ కూడా బహుశా హైదరాబాద్ లో, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఈ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీ 40 వసంతాల కార్యక్రమాన్ని, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలను కూడా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్టుగా నాకున్నటువంటి ఒక సమాచారం. ఇప్పుడు ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు ఈ ఏడాదిలోనే జరగబోతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఇవే. అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశము, నూతన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నటువంటి జనసేన. ఈ 3 ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభలు కీలకమైనటువంటి సభలు బహుశా రానున్నటువంటి ఎన్నికలకు అంటే నేపథ్యం
కేశవ్ రైట్, గారు చెప్పండి. ఏమన్నా వినిపిస్తుంది అడుగుతున్నారా? వినిపిస్తుంది Continue చేయండి. వినిపిస్తుంది చెప్పండి. ఆ, ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయి అనేటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభలు చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ ఈ పార్టీలు ఏర్పాటైన తర్వాత ఎదిగినటువంటి తీరును కూడా మనం ఒకసారి చర్చిద్దాం. ఆ తర్వాత ఆవిర్భావ సభల్లో రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు ఎలా ఉంటాయి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందని సెకండరీ. ముందైతే అసలు ఈ పార్టీలు ఎదిగిన తీరు, రెండు కొత్త పార్టీలు ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 12 ఏళ్ళు అయింది. అదే విధంగా జనసేన పార్టీ ప్రారంభించి 8 ఏళ్ళు అయింది. ఈ రెండు పార్టీల యొక్క ఎదుగుదల, వాళ్ళ ఆ ఎదుగుదల తీరు, జయాపజయాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కొంత పోల్చి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ తెలుగుదేశం సంగతి పక్కన పెడతాం, వాళ్ళ సంగతి ఇప్పుడుగా మనం కాదు. వైసీపీకి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రయత్నం చేశారు. ఆయన వారసుడిగా ముఖ్యమంత్రి అవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అది ఒక జాతీయ పార్టీ కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఎవరైనా సరే సీనియర్లకి ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారసత్వ రాజకీయాల్లో తండ్రి చనిపోతే కొడుక్కి ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఆ విధమైనటువంటి దాంట్లో తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొంత మనస్తాపానికి గురవటము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కొన్ని విభేదాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క తండ్రి గారికి సంబంధించినటువంటి మృతి తర్వాత ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓదార్పు యాత్ర చేస్తారంటే అధిష్టానం ఒప్పుకోలేదు అనేటువంటి పేరుతో ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టారనేటువంటిది ఇవన్నీ కూడా మనకు అందరికి తెలిసినయే. కానీ ఇక్కడ నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారసత్వంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని తీసుకొని ఆయన ముఖ్యమంత్రిగా, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వారసత్వంగా రాజకీయాలు వచ్చాయి. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విడ్ ప్రో క్వో ద్వారాగా వచ్చినటువంటి ఆస్తులు అవి అక్రమ సక్రమైన పొద్దున కోర్టులు తేల్తాయి. ఈ ఆస్తులు అయితే క్విడ్ ప్రో క్వో ద్వారా కొన్ని ఆస్తులు అయితే వచ్చాయి. ఆ విధమైనటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులతో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని తన పార్టీలోకి తీసుకోవడం, రాజీనామా చేయించి తన పార్టీలోకి తీసుకోవడం, ఇవన్నీ మళ్ళీ వాళ్ళని తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి దాని ద్వారా వాళ్ళని గెలిపించుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. 2014లో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఒక ప్రయత్నం అయితే చేసి విఫలమయ్యారు. కానీ 2019లో సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు. అయితే ఈ సక్సెస్ వెనక ఈ రెండింటికి జనసేన కన్నా ఈ రెండింటి మధ్య కొంత సారూప్యత కూడా ఉందండి. అది కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 ఏళ్లలో 2019 వచ్చేసరికల్లా అంటే 9 ఏళ్లలోనే ఆయన రాజకీయంగా కొంత ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సక్సెస్ అవడానికి రెండు ప్రధానమైనటువంటి అంశాలు. కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని తన వారసత్వంగా చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదొక అంశం. రెండు, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటువంటి వచ్చినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఈయన గెలవడానికి ఉపయోగపడినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవాలి. అయితే ఇదే మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు అంతకు ముందు 2009లో పిఆర్పిని ప్రారంభించినటువంటి తన అన్నగారైనటువంటి చిరంజీవి గారి వారసత్వాన్ని ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి తీసుకునేటువంటి ప్రయత్నం కానీ ఆయన పేరు వినియోగించుకునేటువంటి ప్రయత్నం కానీ పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. అదే విధంగా వాళ్ళ అన్నగారి ద్వారాగా వచ్చేటువంటి ఆస్తులు కానివ్వండి లేదా సంపాదన అలాంటి లేనటువంటి ప్రయత్నం ఆయన సొంత ఇమేజ్ మీద సొంత రాజకీయాలతో పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో బీజేపీని, అదే విధంగా కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ద్వారాగా, జనసేన పార్టీ బలంతో ఒక అధికారంలోకి ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి స్థాయికి 2019లో రాగలిగారు. 2024లో ఒక ప్రణాళికాబద్ధంగా జనసేన ముందుకెళ్తే అధికారంలోకి రావడానికి కూడా అవకాశాలు ఉండేటువంటి విధంగా ఈ రోజున జనసేన ఒక రాజకీయపరమైనటువంటి బేస్ వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేశవ్ గారు రైట్. బుల్షెట్టి శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? 8 ఏళ్ల సంరంభం సంబంధించి ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. మరోవైపు నుంచి ఒక దిశానిర్దేశం చేయబోయే ప్రకటన వస్తుంది అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి ఎజెండా ఏమి ఇవ్వబోతున్నారు? ప్రధానంగా
పార్టీ శ్రేణులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ప్రజాసేవ చేయడమేనండి. దాంట్లో ఏ కొత్త ఎజెండా ఉండదో. ఏదైతే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తా ఉందో దాని మీద పనితీరు మీద మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా పొత్తుల విషయం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వం అయినా సరే 5 సంవత్సరాలు పరిపాలన చేయవలసిన అవసరం. జంబ్లింగ్ వస్తుందా రాదనేది మేము కామెంట్ చేయకూడదు. ఓడిపోయింది కాబట్టి అది సంస్కారం కాదు. కాబట్టి 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన చేయాలి. మెరుగైన పరిపాలన అందించడం కోసం ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఏదైనా ఎత్తి చూపడానికి జనసేన పార్టీ కానీ ఇప్పుడు సిద్ధంగా ఉంది. అదేవిధంగా మంచి పనులు చేస్తే కూడా ఇది మంచి చేశారని కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక ఏదో ఒకటి మాటలు చెప్పి మనం వైసీపీ పార్టీని మనం ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మా నాయకుడికి కానీ మాకు లేదు. కాకపోతే ఏంటంటే ఈ వృత్తినే ఇప్పుడు ఒక మనిషి యొక్క ఇబ్బందుల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచన ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వారు చేసేటువంటి బిల్లు చూడండి, పాలు తాగుతా నేను ఎవరు చూడలేదు అనుకునే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు ఆయన ఆర్జించే సంగతి క్రిప్కో కింద కానివ్వండి, క్రిప్కో కింద కానివ్వండి, ఏదైనా 100 పేర్లు పెట్టండి ఆయన సంపాదించాడా లేదా, 2000 ఆ తండ్రి ముఖ్యమంత్రి అవ్వకుండా ఉన్నటువంటి ఆస్తులు ఎంత, ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాల్యూలు ఎంత, ఈ రోజు వాళ్ళకున్న ఆస్తులు ఎంత అనేది చూస్తే ఇదంతా జనం దగ్గర నుంచి సంపాదించిన డబ్బు అనేది జనానికి అర్థమవుతుంది. కానీ అయినప్పుడు కూడా కొంతమంది ఏదో వ్యాపారాలు చేసి ఏ వ్యాపారం మాకు కూడా చెప్పండి మేము కూడా చేస్తాం. కానీ అదంతా రాజకీయ వ్యాపారం. తండ్రి ఆ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు పెట్టడం కానీ మరి ఆస్తులు సీజ్ చేయడం కానీ జరిగింది. అయినప్పుడు కూడా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని పూర్తిగా ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని తాకట్టు పెట్టి మరి ఏదైతే మరి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు యొక్క మన్నలను పొందడం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టడా లేదన్న విషయాన్ని మీరు అందరూ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మీరు అధికారంలో రాకముందు ఏదైతే ప్రత్యేక హోదా కావాలి, యువత నిరుద్యోగులు అయిపోయారు, పరిశ్రమలు వస్తాయి, పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడిన పరిస్థితి. ఇవాళ మరి చూసుకుంటే మరి కృష్ణాంజలి గారు ఒక విషయం చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానేత అని కానీ ప్రస్థానం చేసి కానీ బయటకు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు చెప్పట్లేదు. ఆయన స్వశక్తితో, ఆయన కష్టంతో, ఆయన కష్టార్జితంతో ఇవాళ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ, ఇవాళ కరెంటు బిల్లులు కానీ ఏదైనా చూసుకుంటే అన్ని కూడా ఆయన స్వశక్తిలోనే కడుతున్నటువంటి సందర్భం. మరి అలాంటి వ్యక్తులు ఉండడం అనేది సమాజంలో చాలా అరుదైన విషయం. ఎందుకంటే మరి నిన్న కాక మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కూడా చేయించారు ఆయన మీద. మరి అవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా అవాక్కైన సందర్భం ఏంటంటే ఆయన ఇంకా ఇన్స్టాల్మెంట్ కట్టి సందర్భాలు కానీ అన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిని కూడా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పదవిని కేవలం ఆయన జైలుకి వెళ్ళకుండా ఉండడం కోసమో లేదా సిబిఐ కేసు విచారణ రాకుండా ఉండడం కోసమో పెద్దలు సన్నాయి నొప్పులు నొప్పుతా ఢిల్లీలో అన్ని సైజ్ అయ్యని ఆంధ్ర రాష్ట్రం వచ్చేప్పుడు 9 అయిన సంగతి, దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ప్రత్యేక హోదా లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ లేదు. మరి ఆవిర్భావ సందర్భంలో కూడా వైసీపీ నేతలకు నేను చెప్తున్నా, మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం దేని ప్రకారం మనం ఏ ప్రజలకి వాగ్దానం చేసి మన రాజ్యాధికారం ఇచ్చారు. మరి ఇవాళ ఈ 9వ సంవత్సరం మనం 14వ సంవత్సరం లేదా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఏం సాధించామని కూడా మీరు ఒకసారి మాట్లాడుకుంటే మీలో కూడా రియలైజేషన్ వచ్చి తప్పకుండా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదా కోసం పోరాడదాం, రైల్వే పోరాడదాం, లేదా ప్రాజెక్టుల కోసం పోరాడదాం, పోలవరం ప్రాజెక్టు కోసం పోరాడదాం అనే ఆలోచన మీకు వస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఆవిర్భావ సభ పెట్టినా మా పార్టీ రాబోయే రోజుల్లో ఏ రకంగా నడుచుకుంటుంది, మా మేనిఫెస్టో ఏంటి, పేదలు ఏ రకంగా ఆదుకోవాలి. మన కరోనా సమయంలో చూశారు మీరు, నెగ్గిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడ బయట రాని సందర్భం, ఎవరికి కనీసం మందులు కిట్లు కానీ సొంత డబ్బులు లేవండి. ఎంతసేపు గవర్నమెంట్ పెట్టలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదంటే మా ఊర్లో నేను 1 crore ఖర్చు పెట్టాను. రైట్, శ్రీనివాస్ గారు లైవ్ డిస్టర్బెన్స్ వస్తుంది. కృష్ణాంజలి గారు 12 సంవత్సరాల ప్రస్థానంలో అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ విజయాలు సాధించిందా? ప్రజలకు సంబంధించి ఇంకా సంజయ్ ఇవ్వాల్సిన సమస్యలకు సంబంధించి ఇంకా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు మీరు? కేశవ గారు,
చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 ఏళ్ల ప్రస్థానం అడుగుతున్నారా మీరు? 12 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం ఇంకా వైసీపీ ఇంకా సంజాయిషి ఇవ్వాల్సినటువంటి స్థితిలో ఉందా, లేదు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా సమగ్రంగా అమలు చేసే విధంగా ఉందా? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ 12 ఏళ్ల ప్రస్తావానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఏమిటి అంటే ఒకటి రాజకీయ పార్టీగా వాళ్ళు 12 ఏళ్ళు అయింది. రాజకీయ పార్టీగా మీరు గమనిస్తే వాళ్ళు సంస్థాగతంగా ఈ రోజున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందండి. మనం చూస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చారనేటువంటిది కనపడుతుంది, కానీ 2016లో సంస్థాగతమైనటువంటి ఎన్నికలు నిర్వహించి పదవులను ప్రకటించారండి. 2016లో అంటే 6 సంవత్సరాల క్రితం. ఇప్పటి వరకు ఈ 2019లో అధికారం వచ్చిన తర్వాత అదే విధంగా ఇప్పటి వరకు కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి ఎన్నికలు జరిగి ఉండలేదు అసలు వాళ్ళకి. అందుకనే ఈ రోజున ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ పార్టీలో ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల తీవ్రమైనటువంటి పార్టీలో వ్యతిరేకత ఉంది. ఈ రోజున పార్టీకి ప్రభుత్వానికి మధ్య చాలా అంతరం ఉందండి. వాళ్ళలో ఈ రోజున ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తి కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో 2019 ఎన్నికల్లో కింది స్థాయి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి, దీన్ని వాళ్ళు అధిగమించుకునేటువంటి ప్రయత్నం చేయడం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం. రెండవది ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. 2.5 సంవత్సరాలు ఈ రోజున పాలన అయిపోయింది. 3వ సంవత్సరంలోకి వస్తున్నాం. ఇంకా ఈ పాలన ఎలా ఉందనేటువంటి దాని మీద ప్రజలు ఒక అంచనాకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొన్న బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. 2,56,256 కోట్ల రూపాయల బడ్జెట్. ఈ బడ్జెట్ అంతా అప్పుల మయంగా ఉంది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఈ రోజున మొత్తం నవరత్నాల పేరుతో ఏదో సంక్షేమ పథకాలు అనేటువంటి దాని మీద ప్రజల దగ్గర నుంచి ఓట్ల కొనుగోలుకి ప్రభుత్వ ధనాన్ని వినియోగించడం అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కనీసం ప్రజలకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి విధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఏ ఒక్క ప్రాజెక్టు గాని పరిశ్రమ గాని ఈ రోజున ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చెప్పినటువంటి మాటలు ఏమిటి? మాకు మీరు 25 మంది ఎంపీలను ఇస్తే మేము విభజన హామీలకు సంబంధించిన ప్రత్యేక హోదా తెస్తాము. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తే ఈ విద్యార్థి యువతర అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి, మీరు బయట రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కదా ఒక అవకాశం ఇవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఈ రోజున ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? విభజన హామీలకు సంబంధించినటువంటి ఏమైనా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏదైనా ముందుకు వెళ్తుందా? అమరావతికి సంబంధించినటువంటి రాజధాని ఈ విధంగా 3 ముక్కల పేరుతో ఈ రోజున అసలు మనకు రాజధాని ఉందా లేదనేటువంటి విధంగా ఈ రోజున అయోమయమైనటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రోజున అభివృద్ధి విషయంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. అలాగని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో విభజన హామీలు, అదేవిధంగా ప్రత్యేక హోదా, వీటిని సాధించేటువంటి విషయంలో కూడా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. నవరత్నాల పేరుతో ఈ రోజున వాళ్ళు చేసేటువంటి సంక్షేమ పథకాలు కూడా అప్పులు దొరకనటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళడానికి కూడా ఈ రోజున అవకాశం లేకనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ బడ్జెట్ లో అంచనాలకు సంబంధించి 4,39,000 కోట్ల రూపాయలు అప్పులు ఉంటాయని చెప్పేసి బడ్జెట్ లో పేర్కొన్నారండి. ఈ బడ్జెట్ లో ఈ ఏడాది చివరికల్లా 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి దాంట్లో 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలకు పెరిగే కేంద్రం నుంచి వచ్చే రుణాలు, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీకి సంబంధించి 55,000 కోట్ల నుంచి 1,17,000 కోట్ల రూపాయలకి వెళ్ళి, అంటే భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఈ రోజున అప్పులకు సంబంధించినటువంటి భారం ఈ రోజున పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున అభివృద్ధి లేకపోగా అప్పుల భారాన్ని భవిష్యత్ తరాలకు కూడా నెత్తిమీదేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ 12 సంవత్సరాల్లో వాళ్ళు పార్టీగా అభివృద్ధి చెందారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు పదవులు పొందారు, ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని బాగానే వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ రోజున ఇసుక పేరుతో, అదే విధంగా మద్యం పేరుతో
జరుగుతున్నటువంటి సెంట్రలైజ్డ్ కరప్షన్ కు సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున వాళ్ళ సొంత ఆదాయం పెరుగుతుంది కానీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నటువంటి పరిస్థితులకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పుల కుప్పలు మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది కేశవ్ గారు వాస్తవం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నాయకులు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు 12 ఏళ్ల పండగ చేసుకుంటున్నారు. రాష్ట్రానికి పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో కానీ ఇచ్చిన హామీల విషయంలో కానీ వైసీపీ ఎంతవరకు సక్సెస్ సాధించింది అనుకుంటున్నారు? మీ భవిష్యత్ టార్గెట్ ఏంటి? కేశవ్ గారు, అందరికీ అక్కడ ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పటి వరకు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు మాట్లాడింది విన్నాను. వారు మాట్లాడుతుంటే ఒక తెలుగుదేశం పార్టీ అంటే నాకు మంచి గౌరవనీయ మిత్రులే ఆయన, ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు మాట్లాడే మాటల్లాగా ఉన్నాయి తప్ప వాస్తవాలు ప్రతిబింబించట్లేదు వాటిలో. ఎందుకంటున్నామంటే అసలు అభివృద్ధి అనేది కనపడకపోతే, చేస్తున్నటువంటి అభివృద్ధి కనపడకపోతే, కళ్ళకి కనపడకపోతే చేసేటటువంటి మనం చెప్పేటటువంటి పరిస్థితి ఏమి లేదు. ఇక వైఎస్ఆర్సీపీ అప్పులు కుప్పలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఈ రోజు కూడా సమాధానం ఒక్క తెలుగుదేశం పార్టీ వాడు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో, అతను ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆ తర్వాత ఆ అప్పుల్ని ఎంతవరకు చేర్చాడు, ఆ అప్పులని ఎవరి కోసం ఖర్చు పెట్టాడు అనేది ఇక్కడ ముఖ్యమండి. ఒక కియా మోటార్స్ అనేది మినహాయించి ఏదైనా సరే ఇది చంద్రబాబు మార్కు, చంద్రబాబు హయాంలో ప్రజలకు వచ్చినటువంటి అంశం ఇది అని చెప్పగలరా అండి? ఏదైనా సరే, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా సరే. అంతెందుకండి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మరి విజయవాడకు చెందినటువంటి విజయవాడకు చెందినటువంటి బ్రిడ్జిల్ని కూడా, ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్. ఆ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ప్రజల కోసమే పనిచేస్తూ 12 సంవత్సరాల నాడు వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన నాడు ఏదైతే ప్రజల ఆకాంక్షల మేరకు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసము పార్టీ ఆవిర్భావం జరిగిందో, ఆ ప్లేనరీలో చెప్పినటువంటి అంశాలకి కట్టుబడి ఉండి పేదవాడికి గూడు అదేవిధంగా గుడ్డ, వాటికి ఇబ్బంది పడకుండా ఆత్మగౌరవంతో పేదవాడు సొంత ఇంటితోటి తలెత్తుకొని తిరిగే విధంగా, పేదవాడికి సొంత ఆస్తి అంటూ ఇదిగో నా ఆస్తి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక మనసున్న మనిషి ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ రాష్ట్రంలో నేను సొంత ఇంటికి యజమానిని కాగలిగాననేటువంటి చెప్పుకునేటటువంటి పరిస్థితికి వస్తే, అభివృద్ధి అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి హై స్కూళ్లను ఒకసారి చూడండి, ఈ రోజు ఉన్నటువంటి హై స్కూళ్లను చూడండి. స్కూల్ వదిలేసినప్పుడు ఆ స్కూల్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ పిల్లల్ని అడిగితే చెప్తారు అభివృద్ధి ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందో. అభివృద్ధి లేదు, అప్పులు అనేవి ప్రచారానికే పరిమితం అవుతాయి. కానీ వాస్తవంలో వైఎస్ఆర్సీపీ ఈ దాడిని, ఈ అభివృద్ధి లేదనేటటువంటి అబద్ధపు మాటల్ని పట్టించుకోదు. ప్రభుత్వం తాము చేయాల్సినటువంటి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయమే లేదు అనేటటువంటి భావం ఈ రోజున ఉన్నది. అదేవిధంగా అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని ఎవరు చెప్పారు సార్? ముందస్తు ఎన్నికలు వెళ్లాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదు. ముందస్తు ఎన్నికలు వెళుతున్నామని ఒక ప్రచారం చేసి తమ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా ఇది. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఇది. మాకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ముందస్తుగా వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఎంత మాత్రం
0% మాత్రమే ఉన్నాయి. ఏ మాత్రం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశాలు లేవు. రైట్, అంటే త్వరలోనే ఈ 12 ఒక్క నిమిషం సార్. 12 ప్రస్థానం ముఖ్యమంత్రి అయింది మొదలు ఏ క్షణం దిగిపోతాడా అని కాసుకొని కూర్చున్న వాళ్ళకి ఈయన స్థిరపడి నిలబడి ఈయన అధికారం శాశ్వతం అయ్యేసరికి ప్రజలకు ఏదో ఒకటి చెప్పుకోవాలని చెప్పేసి ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాకు అవసరం లేదు. రైట్, 12 ప్రస్థానం సందర్భంగా ప్లేనరీ నిర్వహిస్తారు. ఆ ప్లేనరీలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన వెలువడుతుంది అని అన్నారు ఇందాక కృష్ణాంజలి గారు. మీ ప్లేనరీ అనే ప్లానింగ్ ఉందా? ప్లేనరీ అనే ప్లానింగ్ అయినా ఉందా? ప్లేనరీ ప్లానింగ్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఆయన ప్లేనరీకి ముందుగానే మంత్రివర్గం మార్పులు చేర్పులు ఉంటాయి. మంత్రివర్గం మార్పులు జరిగితే విస్ఫోటనాలు జరుగుతాయి అన్నారు. ఏ విస్ఫోటనాలు జరగవు. ఒకే ఒక విస్ఫోటన జరుగుతుంది, ప్రజా విస్ఫోటనం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా 24లో కూడా మ్యాండేట్ ఇవ్వటానికి ప్రజల్లో నుంచి ఒక విస్ఫోటనం బయటకు వస్తుంది తప్ప వీళ్ళు కలలుగనేటటువంటి ఏమీ కూడా జరగవండి. ప్లేనరీలో కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు చేసిన వాటిని అన్నింటినీ పునఃసమీక్షించుకొని మరింత ప్రజలకు ఏ విధంగా దగ్గర అవ్వాలి, ప్రజలకు మరింత ఏ విధంగా చేరువవ్వాలి అనే దాని మీద ప్రణాళికలు వేస్తారు. కానీ ప్లేనరీలో కూడా ముందస్తు ఎన్నికల ప్రసక్తే రాదు రాదు రాదు. రైట్, శ్రీనివాస్ గారు మీరు ఏమంటారు? ఒకవైపు నుంచి ముందస్తు అనే ప్రచారం అవకాశమే లేదా, అన్ని కుట్రలు కేవలం ప్రచారం మాత్రమే వైసీపీ నాయకులు కొట్టేస్తున్నారు. మరోవైపు నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాయి. అన్ని పార్టీలు అదే పరిస్థితి. మరి జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? నేను ఇందాక చెప్పాను సార్, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఏ వ్యక్తి అయినా 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. దాన్ని ప్రజలు దానికి మ్యాండేట్ ఇచ్చారు, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం. నేను ఎప్పుడు ముందొస్తనే మాటే వాడలేదు. ఎప్పుడు మీరు కావాలంటే ఏ డిబేట్ లో చూసుకోండి. రెండోది, మరి రెడ్డి గారు నమస్కారం. ఎందుకంటే మీ పార్టీ గురించి మీరు మాట్లాడాలి డిబేట్ లో, మా పార్టీ గురించి మేము మాట్లాడాలి. కృష్ణాంజలి ఆయన వచ్చేటప్పుడు ఎనలిస్ట్ గా ఆయన ఏం జరుగుతుందో చెప్పే బాధ్యత ఉంది. ఎవరిని మనం విమర్శించుకోవాల్సిన అవసరం లేదండి. యాక్చువల్ గా ఇవాళ లిక్కర్ సప్లై స్టేట్ కి ఎవరు చేస్తూ ఉన్నారు? లిక్కర్ ఖరీదు ఎంత? దాన్ని పేదవాడికి కదా మీరు అమ్ముతూ ఉంటారు. ఇవాళ మీరు స్పెషల్ గా ఎక్కడా కూడా లిక్కర్ తయారు చేయనివో ఉక్కు బాధలతో మోపేస్తారంటే, ఇవాళ జంగారెడ్డిగూడెం అనే ఒక టౌన్ లో 14 మంది చనిపోతే ఇవాళ వరకు మీరు పోస్ట్ మార్టం కూడా చేసిన పరిస్థితుల్లో అక్కడ దొంగ లిక్కర్ అమ్మట్లేదా? దానికి రాజకీయ నాయకులు అష్టం లేదా అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి సార్. రెండోది, మీరు అప్పులైనా చేయండి, రేట్లైనా పెంచండి. అప్పులు చేస్తారు, రేట్లు పెంచుతున్నారు. ఇవాళ పామాయిల్ 80 రూపాయలు ఉంటే పామాయిల్ 150 రూపాయలకి వెళ్ళిపోయింది. పెట్రోల్ అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో రేట్ ఎక్కువ ఉంది. డీజిల్ మన రాష్ట్రంలో రేట్ ఎక్కువ ఉంది. సిమెంట్, భారతీయ సిమెంట్ చూసుకుంటే హైదరాబాద్ కంటే ఇక్కడ ఎక్కువ ఉంది, స్టీల్ ఎక్కువ ఉంది. మరి అవన్నీ కూడా మీరు ఆలోచనలో మాట్లాడుకోవాలి. మనం ఏంటంటే మనం నెగ్గాము, మ్యాండేట్ ఇచ్చారు, ఆ తర్వాత మనం ఏం చేసినా ఎవరు మాట్లాడకూడదు, మన చేతిలో పోలీసులు ఉన్నారు, మనం ఏమైనా చేయొచ్చు, విమర్శించిన వాళ్ళ తీసుకెళ్ళి లోనే చేయొచ్చు అనుకుంటే పొరపాటేనండి. ఎందుకంటే పిల్లి పాలు తాగితే ఏమనుకుంటున్నాను ఎవరు చూడలేదని. అలాగే మీ చందం అలాగే ఉంది. ఎందుకంటే ఇవాళ లిక్కర్ సప్లై అయితే మీదే. మీరు వేరే సంపాదించిన సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న పార్టీ వైసీపీ పార్టీ, అది అందరికీ తెలుసు. ఇవాళ ఎవరైనా తాగుతారు? ఇక్కడ మద్యం తాగే వాళ్ళు ఎవరండి? సామాన్యులు తాగుతారు, కూలి పని చేసేవాడు తాగుతాడు, రిక్షా కార్మికుడు తాగుతాడు, లారీ కార్మికుడు తాగుతాడు. మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చి నవరత్నాలన్నీ ఒక రత్నంలో మొత్తం లాగేస్తారే? మీరు ఇచ్చే పావులు అయితే రూపాయి తీసుకున్నారు, ఆ డబ్బు ఏమైపోతా ఉంది? ఓ పక్క రాష్ట్రం అప్పులూపులో కూరుకుపోతా ఉంది, దానికి ఆన్సర్ చేయాలి. అది కూడా లేకుండా మీరు ఏదో కృష్ణాంజలి గారు తెలుగుదేశం కార్యకర్త, ఎవరో లేరండి ఇక్కడ తెలుగుదేశం. మీరు బాగా చేస్తే మేము కూడా మీతో పాటు మీరు మంచి అనడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మేమేదో ఇవాళ మీరు వెళ్ళిపోవాలి, అన్నీ వచ్చేది ఏం సాధించేది. ఎవరు వచ్చినా సేవ చేయడానికి అదే మీరే చేయండి. 30 సంవత్సరాలు అయితే ఇంకో 100 సంవత్సరాలు మీ పార్టీ పరిపాలన చేయమండి. ప్రజలు మ్యాండేట్ ఇస్తే చేసుకోండి, మేము ఎవరంటే ఆపడానికి. కానీ మనం చేసే తప్పుని ఒకసారి గ్రహించాలి రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ లిక్కర్ అనే సప్లై, వాటర్ సప్లై మీరే చేస్తా ఉంటారు స్టేట్ కి. అంటే ఎన్ని వేల కేసులు తయారవుతాయి, ఎన్ని లక్షల రూపాయలు మీకు వస్తుంది, ఎంత మీరు జే ట్యాక్స్ వసూలు చేస్తారనేది చిన్న పిల్లలు అడిగి రాష్ట్రం చెప్తారు. కానీ దాన్ని అన్ని మార్చేసి మీరు అబ్బాయి నవరత్నాల కోసమే మేము పాటుపడుతున్నాం. ఏంటి నవరత్నాలు అండి? ఇవాళ ఈ స్టేట్ లో ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంవత్సరానికి బయటకు వస్తా ఉన్నారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎవరు ఆలోచిస్తా ఉన్నారు? ప్లేనరీలో అది కూడా డిస్కస్ చేయండి. నేర ప్రాంతం ఎంత ఉంది, అక్కడ మన టూరిజం ఎలా డెవలప్ చేయాలి, దాన్ని కూడా డిస్కస్ చేయండి.
మీరు ఎంతసేపు తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, లేకపోతే బీజేపీలో ఎవరినో మనం టార్గెట్ వద్దు. అలా మేము కూడా మేము టార్గెట్ చేయట్లేదు. నేను ఏదైతే చెప్పానో ప్రత్యేక హోదా కోసం మీరు ముందు పోరాడంటే మీ వెనకాల మేము జెండా పట్టుకుని నడుస్తాం. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. పిల్లలు చదివిన తర్వాత బొంబాయో లేకపోతే పూణేయో లేదా ఢిల్లీలోనో వెళ్ళి 10,000కి 15,000కి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని కాపాడాలంటే ప్రత్యేక హోదా రావాలి. అది మీకు సింపుల్ లాజిక్ తెలియట్లేదా? ప్రజలకు వచ్చిన ట్యాక్సులు పెట్టి మేము కాప్ కార్పొరేషన్ 3,000 ఇచ్చాం, కమ్ కార్పొరేషన్ 5,000 ఇచ్చాం, ఎస్సీ కార్పొరేషన్ 70,000 ఇచ్చాం. ఎవరు కావాలి సార్ మీరు ఇచ్చిపోయారు? మీరు న్యాయంగా చదువుకున్న పిల్లలకి జీతం వస్తే 50,000 వస్తుంది. మీరు ఇచ్చేది ఏంటంటే 10,000 15,000 సంవత్సరానికి ఇచ్చి ముచ్చి ఎవరికి కావాలి? మీరు ఇచ్చే డబ్బులు అది నెలకు 50,000 సంపాదించిన అవకాశం కల్పించండి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటాం. ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఎన్ని చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటాం. మీరు ఇదే తర పరిపాలించేది ఖచ్చితంగా విమర్శిస్తాం. మీరు బాధపడితే మేము ఏం చేయలేం. ఇప్పుడు ఇక్కడ ఉన్నదేంటి మీకు తెలియదా? లిక్కర్ ఎవరు సప్లై చేస్తారు చెప్పండి? స్టేట్ లిక్కర్ ఎవరు చెప్పండి? దాంట్లో ఎన్ని వేల కోట్లు వస్తా ఉంది మనకి. ఒక 50 రూపాయలు ఉండే బాటిల్ ని 250 రూపాయలు అమ్ముతున్నాం, 280 రూపాయలు అమ్ముతున్నాం. ఈ ఇన్కమ్ ఎవరికంటే లిక్కర్ మానిపిస్తానని చెప్పి 20,000 కోట్లు ఇన్కమ్ తీసుకెళ్ళారు. మీరు ఎక్కడ మానేసి ఇంకా షాపులు పెంచారు, దిశల వారీగా తీసేస్తా అన్నారు. మీరు ఏదంటే నవరత్నాల మొదటి రత్నం ఏది? పేదవాడికి పెన్షన్ ఇస్తా అన్నారు 3,000. ఏదంటే ఇవాళ ఎంత ఇస్తారు మీరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత 2,000 చేస్తే దాన్ని 2,500 చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. మహా అయితే ఈ 2 సంవత్సరాల్లో మీరు 3,000 చేస్తారు చంద్రబాబు నాయుడు లాగా. జనానికి అప్పుడు అర్థం అవుతుంది, ఆడు 3,000 2,000 ఇచ్చిపోయాడు, మీరు 3,000 ఇచ్చిపోతారు. కాబట్టి అది కాదు, మెస్ప్రజెంట్ చేయొద్దు దయించి. ఇప్పుడు అమ్మఒడి అంటారు, అమ్మఒడి ఎంతమందికి వేస్తారు? మేము ఒకరికి ఇస్తా ఉంటారు. మరి విద్యాదేవన కింద పోవడంత డబ్బుల్ని ఇది వరకు విదేశ విద్య కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కాపీ యువతని విదేశాల్లో పంపితే ఇవాళ వాళ్ళకి డబ్బులు లేక ఒక విడతల్లి 2 విడత డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇవన్నీ కూడా పెద్ద మనసుతో ఆలోచించండి. మంచి చేద్దాం ఈ రాష్ట్రానికి, అందరూ కలిసి మంచి చేద్దాం. ప్రత్యేక హోదా గురించి ఇదే కృష్ణాంజలి గారు లేకపోతే నేను మీరు అందరూ కలిసి పోరాడడం, తెలుగుదేశంతో కలిపి తప్పే ఉంది. మన రాష్ట్రం బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా. దాన్ని ఎందుకు మీరు అడగట్లేదు? మీరు ఢిల్లీ వెళ్ళి రఘురామకృష్ణరాజుని మీరు డిస్క్వాలిఫై చేయమని అడుగుతున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వండి, లేదా నామకాలు లెటర్ రాసి మేము రాసే వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? 2021 ఎండింగ్ కల్లా పూర్తి చేస్తానని తొడ మీద చేసి మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమైపోయారు? మరి చెప్పండి, దాని అన్నింటికి ఆన్సర్ చేయాలి కదా మీరు. అవన్నీ చెప్పుకోకుండా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలే మాట్లాడుతున్నారు కృష్ణాంజలి గారు. లేకపోతే నేను చెప్పిన ఏమైనా అబద్ధం ఉంటే మీరు నన్ను తిట్టండి, నేను పడతాను. కానీ నేను చెప్పింది అని అబద్ధం, మీరు చెప్పే అబద్ధాలు కాదని ప్రజలు చూసుకోండి. నేను ఇది మీరు మాట్లాడిన దానికి నేను కౌంటర్ కాదు. ఎందుకంటే మన మంచి డిబేట్ల ద్వారా మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ పార్టీలు ఏమన్నా ప్రజల కోసమే పనిచేస్తానని నమ్మకాన్ని ఇవ్వాలని ఆలోచిస్తూ నేను మాట్లాడతాను. చాలాసార్లు ఆవేశపడి నేను మాట్లాడతాను. అవతల వ్యక్తులు గౌరవంగా మాట్లాడినప్పుడు నేను గౌరవంగా మాట్లాడతాను. అవతల వ్యక్తులు దూషించినప్పుడు 10 సార్లు దూషిస్తాం. కాబట్టి మన అలాంటి దోషంలో మన పర్సనల్ కాదు ఇది. మనం ఏంటంటే ఈ రాష్ట్రం బాగోగులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ ఆవిర్భావం చేసుకుంటే మనకేంటి, ప్రజలకేంటి, ప్రజలకు ఒరిగేది ఏంటి, నవరత్నాల ద్వారా ఎన్ని కుటుంబాలకు జరుగుతుంది, మరి దానివల్ల జరిగినోడికే లబ్ధి జరుగుతుంది, జరిగినోడికి అసలు జరగట్లేదు. ఎందుకంటే మీరు కాప్ కార్పొరేషన్ కి 3,500 కోట్లు ఇచ్చారన్నారు, కమ్మ కార్పొరేషన్ 3,300 ఇచ్చారు, రెడ్డి కార్పొరేషన్ 3,300 ఇచ్చారు. పర్సంటేజ్ లో చూసుకుంటే కాప్ కార్పొరేషన్ లో 22% మంది ఉన్నటువంటి కాప్ కార్పొరేషన్ కి 3,300 ఇచ్చి, రెడ్డి కార్పొరేషన్ లో 5% ఉన్న రెడ్డి కార్పొరేషన్ 3,500 ఇచ్చి మీ కాపులకి ఇచ్చామని చెప్పుకుంటారు. అది ధర్మం అంటారా? ఎక్కడుంది చెప్పండి? కమ్మ కార్పొరేషన్ ఎంతమంది ఉన్నారు జనాభా సందర్భంలో చూసుకుంటే? మరి ఇవన్నీ కూడా మీరు ఆవిర్భావ సందర్భంలో మనం చేసి ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అనేది కూడా ఆలోచించుకోకుండా మేము ఏదో మమ్మల్ని అందరూ తల మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడమండి? మీరు చేసిన అన్ని మంచి అయితే మేము కూడా మీకు చేయి, మాకేం వేరే పార్టీ ఎక్కలేదు. ఎందుకంటే మీరు ప్రజాసేవ కోసం ఉన్నారు, మేము ప్రజాసేవ కోసం ఉన్నాం. మీరు ప్రత్యేక హోదాకు జెండా నడుము కట్టండి, మీ వెనకాల ఉంటాం. మోడీ గారు ఇస్తారో ఇంకొకటి ఎవరు ఇస్తారో చూద్దాం. మేము పొత్తులో ఉన్నాం కదా, పొత్తులో ఉన్నా నేను డెలిబరేట్ గా మాట్లాడుతూ ఉన్నాను. మీరు పొత్తులో లేరు కదా, మీరు మాట్లాడొచ్చు కదా. అక్కడ ఏమి మాట్లాడరు, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మీ నాయకులు మాట్లాడరు. ఏంటి తమాషా అండి ఇది? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి బతకడం కదా కాదండి ఇది. మీకున్న నేరాలను కప్పించుకోవడం కోసం ఎవరండి మీరు ఇబ్బంది పెడతారు చెప్పండి రెడ్డి గారు? అది మానేసి మేము నవరత్నాల కోసం మీరు చేస్తుంటే మీరు ఏడుతున్నారు, అదే అది తప్పండి. మాకేం బాధలేదు, మేము కూడా సామాన్యులమే, అందరూ బాగుండాలండి మా ఆలోచన. చేయండి రెడ్డి గారు, ఎందుకంటే ఇది నేను అడిగిన దాంట్లో పాయింట్ లేదు, తప్పుంటే మీకు క్షమించమని అడుగుతాను. దీంట్లో మీరు ఒప్పుకుంటే మీరు ఒప్పుకుంటే దీంట్లో రైట్ రైట్
శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం ఇస్తారు. కృష్ణాంజలి గారు మీరేమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు రైజ్ చేసినటువంటి అంశాలు ప్రధానంగా ఇప్పటి వరకు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పథకాలను తీసుకొచ్చాం, అలానే నవరత్నాలు మా ఎజెండా, దానికోసమే మేము పాటుపడుతున్నాం, అలానే రాష్ట్ర ప్రభుత్వంగా ఉంటూ వైసీపీ చేస్తున్నటువంటి సేవ అనేది 12 ఏళ్ల క్రితమే పునాది పడింది, ఆ మార్గంలోనే ఇప్పుడు పయనిస్తోంది. మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి నవరత్నాల ద్వారాగా ప్రజలకు అకౌంట్లో డబ్బులు వేయటం అనేటువంటిది ఈ కరోనా సమయంలో 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రజలకు చాలా ఉపయోగమైందండి. దాన్ని ఎవరూ కూడా విమర్శించరు. కరోనా సమయంలో ఓకే, మీరు నవరత్నాల పేరుతో ప్రజలకు డబ్బులు వేయటం వరకు ఓకే, కానీ మరి రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి ఏమిటి? ఒక్క పరిశ్రమ అయినా మనకి రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఏమైనా ఉద్యోగ ఉపాధి అవకాశాల పరిస్థితి ఏమిటి? ఈ రోజున ముందస్తు ఎన్నికలు అనేటువంటిది ఎవరో కోరుకోవట్లేదండి, ఎవరికి అవసరం కూడా లేదు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాట వాస్తవం. ముందస్తు ఎవరు కోరుకుంటున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది అని అంటే మీరు చెప్పుకునేటువంటి మీ మానస పుత్రికగా చెప్పుకునేటువంటి ఈ నవరత్నాలని ఈ రోజున ముందుకు తీసుకెళ్లలేక ఆర్థికంగా బొక్కబోర్లా పడినటువంటి ఈ పరిస్థితుల్లో మీరు గత్యంతరం లేక మీరు ముందస్తుకు ఎన్నికలకు వెళ్లాలనేటువంటిది ఈ రోజున ప్రణాళిక రూపొందించుకున్నట్టుగా కనపడుతుంది. ఎందుకోసం అంటే మీరు ఈ నవరత్నాల్లో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం దేని మీద చేశారండి? ఆయన 2000 నుంచి 3000 రూపాయల పెన్షన్ సంబంధించినటువంటి దాని మీద చేశారు. అయిందా కాలేదు అనేటువంటి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. అసలు ఆ పెన్షన్ లో కూడా ఈ రోజున కోత పెట్టేటువంటి పరిస్థితి. అంటే నవరత్నాలకు సంబంధించి ఇప్పుడు ఈ రోజున అమలు చేయడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, అప్పులు దొరకటంలా. కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు, అప్పుల పరిమితి పెరగటం లేదు. ఈ రోజున పార్కుల్ని ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టినా కూడా ఈ రోజున అప్పులు దొరకనటువంటి పరిస్థితి. ఏదైనా మరి ప్రభుత్వ ఆస్తులు అమ్ముదామంటే, పొలాలు అమ్ముదాం, అటు ఇటు అమ్ముదాం అంటే ఆ గుంటూరులో నడిబొట్టునే ఉంటుంది, శ్రీనివాస్ రెడ్డి గారికి తెలుసు మార్కెట్, దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. ఆ అమ్మకానికి మరి ఏంటి మరి కోర్టులు ఒప్పుకోవు, ఎట్లాగో అవి ప్రజల ఆస్తులు. వీళ్ళు 5 ఏళ్ళ వీళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది, వీళ్ళకి 30 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఏం రాసి ఇవ్వలేదు కదా. మరి ఏది పెడితే అమ్ముతాడు కుదరదు కాబట్టి మరి అంగీకరించారు. ఇప్పుడు ఈ రోజున ఏమి గత్యంతరం లేని పరిస్థితిలో మీరు ముందస్తుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ ఒకటి ఏంటంటే మంచి ఉంటే మంచిగా పొగిడినటువంటి సందర్భం మీరు అన్ని రాజకీయ పార్టీలు ఒకలాగా చూడకూడదు. ఎందుకోసం అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు చూడండి, మొదటి సంవత్సరంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నా లేదా ఇంకోటి ఉన్నా కూడా ఎక్కడైనా ఒక విమర్శ కూడా చేయలేదు. అలాగనే ప్రభుత్వం చేసేటువంటి మంచి పనుల్ని పొగిడేటువంటి సందర్భం కూడా ఉందండి. ఎందుకోసం నేను పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన చేస్తున్నానంటే వీళ్ళు అందరినీ ఒక గట కట్టేస్తున్నారు, అందరి మీద ఒకటే తరహా రాజకీయ పర విమర్శలు చేస్తున్నారు. ఇది తప్పు అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. 108 కి సంబంధించినటువంటి వెహికల్స్ కొనుగోలు చేసి అందరికీ కూడా వైద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉపయోగపడేటువంటి అంశం మీద ఈ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు పొగిడారు. మరి ఆ విధమైనటువంటి దాన్ని మీరు గమనించాలా అక్కర్లేదా? మరి తప్పులుంటే తప్పులు అయ్యే, రోడ్లు వేయలేదు, మీరు రోడ్లు బాగాలేవు, రోడ్లు వేయడానికి ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? అదే విధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించబోతున్నారు, మీరు మాట్లాడండి కేంద్రం దగ్గరికి వెళ్ళి అని, లేదా ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో ప్లకార్డ్ పట్టుకోండి. అడిగిన పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడిగారు అనుకోండి, చూడండి విమర్శలు చేస్తున్నాడు. ఏలే దత్తపుత్రుడు తెలుగుదేశం పార్టీకి. అసలు మీకు నాకు అర్థం కాదు, తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, వాళ్ళ దగ్గర 23 సీట్లు, ఆ 3 సీట్లు మీరు తీసుకున్నారు, 20 ఉన్నాయి లింగుమంటూ. ఇంకా ఎందుకు తెలుగుదేశం పార్టీ జపం చేస్తారు? మీకు 151 సీట్లు వచ్చి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇస్తే మీరు అద్భుతంగా పనిచేసి మీరు నిరూపించుకోవాలి. కానీ 3 ఏళ్ల తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు విమర్శలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. కేశవ్ గారు 12 ఏళ్ళైంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి. నిజంగా వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలోకి రావడం ఎన్నో ఒక ఎత్తు అయితే, ఆ పార్టీ కోసం ఎవరైతే పని చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఈ రోజున ఏంటి అని అడుగుతున్నా. ఇదే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆయన గురించి తెలుసు. ఆయన కష్టపడి ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ కోసం పనిచేస్తారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం 2019 ఎన్నికల్లో ఓనమయ్యేటువంటి పనిచేశారు. ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటండి? నేను ఆయన డిబేట్ లో ఉన్నారని చెప్పటం లేదు. ఇలాంటి వాళ్ళు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఈ రోజున ఆవేదనకు గురవుతున్నారు. ఈ రోజున వీళ్ళందరూ కూడా తాజ్మహల్ కట్టడానికి రాళ్ళెత్తినటువంటి కుళ్ళు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే, మరి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి కార్యకర్తల కోసం లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కోసం కనీసమైనటువంటి ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు.
అంటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి 2016లో జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో ఇది ప్రజాస్వామ్యంలో కనీసం 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటి పార్టీల్లో వాళ్ళకి కూడా పదవులు అనేటువంటిది ఎన్నికలు జరపాలి, పదవులు ఇవ్వాలి. ఏ దేశంలో పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? లేదు. పార్టీని పట్టించుకోవట్లేదు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు అనేటువంటిది నేను చెప్తున్నా. ఎందుకోసమనంటే మీరు ఈ రోజున 3 సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి నవరత్నాల పేరుతో డబ్బులు ఇస్తే మాత్రమే సరిపోవు. మీరు ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. ఏం చెప్పారు? నిరుద్యోగులకి మీరు ప్రతి సంవత్సరం జనవరి వచ్చేసరికల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, జనవరి టు జనవరి అని చెప్పారా లేదా? ఒక్కసారి ఈ 3 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, అది కూడా జాబ్ లెస్ క్యాలెండర్. ఏది? వాలంటీర్లు, అదే విధంగా వార్డు కార్యదర్శులు, వీళ్ళకి సంబంధించిన ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకు సంబంధించిన ఒక పెద్ద లెక్క చెప్పారు. కొత్త ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా కనీసం డిఎస్సికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి లేదు. అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు 6,000 7,000 అని ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. ఒక్క ఉద్యోగానికైనా నోటిఫికేషన్ ఇచ్చారా? లేదు. మరి ఈ విధంగా 3 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అని అడుగుతుంటే నేను చూడండి విమర్శలు చేస్తున్నారంట. మీరు దశల వారీగా మద్య నిషేధం అనేటువంటి చెప్పినటువంటి మీరు ఈ రోజున మద్యపానం అమ్మకాల ద్వారా మాత్రమే వచ్చేటువంటి ఆదాయంతో ఈ రోజున నవరత్నాలు అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కేశవ్ గారు 2019కి ముందు మద్యపానం అమ్మకాల ద్వారాగా కేవలం సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈ రోజున ఈ బడ్జెట్ లో చూడండి ఆదాయము 16,000 కోట్ల రూపాయల మద్యపానం ద్వారా ఆదాయం చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేశవ్ గారు ఈ రోజున నవరత్నాల పేరుతో ఇవన్నీ అమలు చేయడం కోసం ఈ రోజున అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి వాళ్ళ అప్పుల పరిమితిని పెంచుకోవడం కోసం వాళ్ళు పెట్టినటువంటి అన్ని రకాల నిబంధనలు ఈ రోజున అమలు చేయడం వల్ల రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టడానికి వీళ్ళు అంగీకరించారండి. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా అంగీకరించినటువంటి పరిస్థితి లేదు. నిన్న బుగ్గన రాజేంద్రారెడ్డి గారు గొప్పగా చెబుతాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో రైతులకు సంబంధించినటువంటి మోటార్లకి మీటర్లు కొట్టడానికి వీళ్ళు డబ్బులు ఇస్తారట, రైతులు పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్తారు. అసలు విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టమని ఎవరన్నా అడిగింది మిమ్మల్ని? పెట్టొద్దు అని చెప్తుంటే మీరు ఈ రోజున కేంద్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజున చెప్తున్నారు. నేను ఒకటి చెప్తానంటే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన టీచర్ కూడా, ఆయన టీచర్ ఈ రోజున ఒకటి విద్యా విధానానికి సంబంధించినటువంటి జాతీయ విద్యా విధానాన్ని ఎవరు కూడా మిగతా రాష్ట్రాల్లో అడాప్ట్ చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ లో అడాప్ట్ చేసుకొని మీరు అమలు చేస్తున్నారు. దీని వల్ల వచ్చేటువంటి నష్టము మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి బాగా తెలుసు. 3వ తరగతి నుంచే ఈ రోజున హై స్కూల్ కి వెళ్ళటం వల్ల, హై స్కూల్ కి పంపేటువంటి దీని వల్ల 3వ తరగతి అంటే 8 సంవత్సరాలు పెరగాదండి. 4-5 కిలోమీటర్లు చొప్పున వెళ్ళి ఒక ప్రయాణం చేసి హై స్కూల్ కి వెళ్ళగలడండి. ఈ రోజున ప్రాథమిక విద్య అంటే గతంలో వాళ్ళ కాలనీ పక్కనే ఊర్లోనే ఒక 5వ తరగతి వరకు చదువుకునేటప్పుడు వెసులుబాటు ఉండేది. అంటే 6వ తరగతి నుంచి హై స్కూల్కి వెళ్ళేటటువంటి ఈ విధమైనటువంటి దీన్ని ఎవరు మిమ్మల్ని తీసుకోమన్నారండి? ఈ జాతీయ విద్యా విధానం అనేటువంటి తీసుకున్నారు. కనీసమైనటువంటి ఈ డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి. ఈ డ్రాప్ అవుట్స్ పెరిగితే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళు ఎవరు కేసేవారు? ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీలకు సంబంధించినటువంటి పిల్లలు, ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పిల్లలు కదా ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివేది. మరి వీళ్ళు 3వ తరగతిలోనే 5-6 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున డ్రాప్ అవుట్స్ పెరిగితే వాళ్ళకి విద్యను కూడా దూరం చేసేటువంటి పరిస్థితి కూడా ఉందా? కనీసం ఈ విధమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందా? మీరు ఒక టీచర్ గా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆలోచించండి. ఈ విద్యా విధానం మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ఇలాగా మీరు ఏదైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున బుగ్గల్ని మీరు తలల్ని మీరు ముద్దులు పెట్టుకొని హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున భారాల పేరుతో గుద్దులు ఈ రోజున గుద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల్ని. ఈ విధమైనటువంటి ధోరణి మంచిది కాదు. మీరు పునరాలోచన చేసుకొని మీ ప్రభుత్వంలో ఉన్న తప్పులు సరిదిద్దుకోండి. మీరు ప్రభుత్వ రాష్ట్ర అభివృద్ధి వైపు కొంత ఆలోచించండి అనేటువంటిది ఎవరైనా చేసేటువంటి సూచన. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఏ సమాధానం చెప్తారు? ఒకవైపు నుంచి సంక్షేమం పేరుతో కేవలం మద్యపానానికి సంబంధించినటువంటి ఆదాయం మీద మాత్రమే ఆధారపడుతున్నారని, ఇంకోవైపు నుంచి ఈ ముందస్తు ఎలక్షన్స్ అనేవి వైసీపీ ప్రిఫరెన్స్, అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని ఈ ఎజెండాని పక్కగా జరపాలంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్తేనే రాబోయే రోజుల్లో బతుకు బెట్టకట్టేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వాదన చేస్తున్నారు. ఎంతవరకు అంగీకరిస్తారు? నవరత్నాలకి నిధులు లేక ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఇందాక చేసింది. ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఉన్నటువంటిది, కొత్తది కదండి ఈ ఆరోపణ.
100 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అసలు రేపు పొద్దున్నే జీతాల సంగతి దేవుడు ఎరుగు, ఆ పెన్షన్లు ఇవ్వాల్సినవి కూడా ఎట్టిస్తాడు బాబు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు చూద్దామని సాక్షాత్తు అప్పటి ఆర్థిక మంత్రి రామకృష్ణుడే ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ రాష్ట్రంలో మీరు కేశవ్ గారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నరేగా బిల్లుల్ని మొత్తము చెల్లించకుండా పెండింగ్ లో పెట్టి చంద్రబాబు ప్రభుత్వం వెళ్ళిపోతే 3 నెలల క్రితం కొత్త సంవత్సరంలో, అదే డిసెంబరు కొత్త సంవత్సరం జనవరి లోపుగా నరేగా బిల్లులన్నీ కూడా చెల్లించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులన్నింటినీ కూడా చెల్లించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నాకెవరి మీద, ఎందుకంటే నాకన్నా నా మీద ఎక్కువ కన్సర్న్ కృష్ణాంజనేయులు గారికి ఉంది. నన్ను చూసి ఆయన మాస్టర్ గారు ఉండాల్సిన పొజిషన్ లో లేడు అని ఆయన బాధపడేటటువంటి పరిస్థితి. నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా, ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, వ్యక్తిగతంగా ఎవరి జోలి పోయేటటువంటి మనస్తత్వం అది కాదు, వెళ్ళను కూడా. అయితే 2018లోనే ఇందాక అన్నారు సార్, ఏమనంటే శ్రీనివాస్ గారు ఏమైంది పోలవరం సంగతి అని. పోలవరం ఏమైంది అనేది అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. 2018 కల్లా ఇదిగో రాసిస్తాము, అయిపోయింది రాసిస్తామని చెప్పినప్పుడు జనసేన పార్టీ మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు ప్రశ్నించలేని జనసేన పార్టీ ఈ రోజు అంటమేంటి? అదేవిధంగా ప్రత్యేక హోదా, అసలు ప్రత్యేక హోదా విషయంలో ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో మొదటి నుంచి ఒకే స్టాండ్ తో ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మాత్రమే. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పార్టీలు కలిసి రాలేదు. ఈ రోజున అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీలు వైఎస్ఆర్సీపీతో మాకు సంబంధం లేనట్టుగా వాటి దాన్ని వాటి వెళ్ళిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ చట్టసభల్లో, లోక్సభలో, రాజ్యసభలో అనేక పర్యాయాలు ప్రస్తావించినటువంటి అంశాలు కానీ ఏమీ పరిగణలోకి తీసుకోకుండా మాకు కనపడదు, మాకు వినపడదు అంటే నేను చేయగలిగేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కాపు నేస్తం అనేటటువంటిది ఎన్నికల వాగ్దానంలో లేదండి కేశవ్ గారు. కాపు నేస్తం అనేది ఎన్నికల వాగ్దానంలో లేనటువంటి అంశాన్ని కాపు సోదరుల కోసము, కాపు సోదరులు వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారు, నిలుస్తున్నారు, రేపు కూడా నిలుస్తారు. వాళ్ళని కాపు సోదరులను వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా దూరం చేసుకునేటటువంటి పని ఎప్పుడు చేయదు. కాపు నేస్తంలో ఇచ్చేటటువంటి నిధులు కాకుండా కాపు కార్పొరేషన్ నిధులు ఇచ్చిన విషయాన్ని ఇక్కడ తమకి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు మంచి కన్సర్న్, ఒక విద్యా రంగానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన ప్రశ్నించారు. ఏమిటంటే 3వ తరగతి పిల్లలు అంత దూరం ఎలా వెళతారు అండి అని. ఇక్కడ ఎప్పుడైతే ఎలిమెంటరీ సెక్షన్ అంగన్వాడీ స్కూళ్ళని మరి జాతీయ విద్యా విధానం వల్ల పసిపిల్లలను ఒక చోట చేర్చడం వల్ల కలిగినటువంటి ప్రయోజనాల గురించి కూడా కృష్ణాంజనేయులు గారు ఆలోచించారు. చిన్న పిల్లలకి ఆయమ్మ సౌకర్యం ఎలిమెంటరీ స్కూళ్లలో ఉండదు. ఆయా సౌకర్యము అంగన్వాడీల వల్ల ఆయా సౌకర్యం వస్తుంది. అట్లాగే అంగన్వాడీలలో సబ్జెక్ట్ తెలిసిన టీచర్స్ ఉండరు. సబ్జెక్ట్ తెలిసిన టీచర్స్ ఎలిమెంటరీ కలవటం వల్ల సబ్జెక్ట్ తెలిసిన టీచర్స్ వస్తారు. ఈ రెండు జరిగినటువంటి మార్పుల వల్ల ఒక దశలో ఎలిమెంటరీ స్కూళ్ళు మూసేసేటటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి దశల నుంచి ఎలిమెంటరీ స్కూళ్ళు కళకళలాడుతూ ఉన్నాయి. ఈ రోజున స్కూల్లో సీట్ లేదని బోర్డు పెట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది. మరి స్కూళ్లలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వైపు కూడా దృష్టి సారించాలి. దాంట్లో అమ్మఒడి పథకం కింద ఇచ్చేటటువంటి 1,000 రూపాయలని కన్వేయన్స్ కి పెట్టుకోవటం, 3వ తరగతి నుంచి 6వ తరగతి 5వ తరగతి పిల్లలు కన్వేయన్స్ ఛార్జెస్ కింద పెట్టుకోవటం అది పెద్ద పని కాదు అన్న విషయాన్ని కూడా ఆ యొక్క ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగింది. అదేవిధంగా అసలు అభివృద్ధి లేదు అనేది అటువంటి పదాలని వాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. చాలా దుర్మార్గమైనటువంటి
ఆరోపణ కింద నేను పరిగణిస్తాను. ఎందుకంటే వచ్చినటువంటి సంస్థలు ఏమీ కనపడలేదు. కానీ ఒకటంటే శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరమైనటువంటి ప్రక్రియ అంటారు. సార్ చెప్పండి. ఇందాక శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న కాపు నేస్తం గురించి కాదు, కాపు కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. మీరు అక్కడ నిధులు ఇచ్చినటువంటి పర్సెంటేజ్ నిజమే సార్. ఆయన ఏమన్నారంటే మిగతా కమ్మ రెడ్డి కులాలను ప్రస్తావన చేస్తూ వాళ్ళకన్నా కాపులు పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి కాపులకు తక్కువ ఇస్తున్నారన్నారు. కాపులకు ఆల్రెడీ కాపు నేస్తం పేరుతోటి కాపు కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కాపు నేస్తం పేరుతోటి 18,500 రూపాయలు ఇస్తున్న విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. కాపు నేస్తం పేరుతోటి. శ్రీనివాస్ గారు క్లారిటీ వచ్చినట్టే ఆ పాయింట్ మీద నేను చెప్తాను సార్. రెడ్డి గారు ఏమంటారంటే గడిచిన 3 సంవత్సరాల్లో కాపుల మీద కపట ప్రేమ అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఉందో లేదో అనవసరం. కాపుల్ని 5% రిజర్వేషన్ లోకి బిల్లు పాస్ చేస్తే బిల్లు క్యాన్సిల్ రద్దు చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం దక్కుతుంది. ఇవాళ కాపులంతా మాతో ఉంటారంటే వాళ్ళ కర్మ మేమేం చేయలేం. కానీ రెండోది, పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు ఈయన పడుకున్నారేమో అని నాకు డౌట్ గా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ మొట్టమొదటి ప్రత్యేక హోదా గురించి బీజేపీ మీద కూడా ఒత్తిడి తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ మీటింగ్ లో పాసిపోయిన లడ్డుతో పోల్చి చంద్రబాబు నాయుడు కూడా విమర్శించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండు, మరి మీరు అన్నారు కదా పోలవరం ప్రాజెక్టు మీరు ఎప్పుడు చూడలేదేమో అని. పోలవరం ప్రాజెక్టుకి నేను 3 సార్లు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా పర్యవేక్షణకి వెళ్ళారంటే ఆ రోజు ఎంత ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితిలో నడుస్తూ ఉంది. అది మీరు కూడా ఒకసారి చూడండి. ఆ రోజులో ఇక్కడ మీరు ఏంటో చెప్పండి. ఆ రోజు ఏ పొజిషన్ లో ఉంది, ఈ రోజు ఏ పొజిషన్ చెప్పండి శ్రీనివాస్ గారు. ఆ రోజు ఏ పొజిషన్ లో ఉంది, ఈ రోజు ఏ పొజిషన్ చెప్పండి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడుతుంది నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకూడదు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడడం నేను మాట్లాడినా కనీసం చెయ్యొద్దండి. మీరు మన సమాధానం చెప్పండి, తప్పేం లేదు. మనం ఎందుకు గొడవ పడతాం అవసరం లేదు కదా. మాట్లాడండి, టైం లేదు, టైం అయిపోతుంది. పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేకపోతే ఇసుకలో జరిగిన అవినీతి గురించి కానీ మంగళగిరిలో మొట్టమొదటి తెలుగుదేశం గురించి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. మరి ఆయన మర్చిపోతున్నాడేమో ఎన్ని. శ్రీనివాస్ రెడ్డి గారు మేమేమి ఎవరైనా ఉంటే ఇవాళ మేము అడిగిన దానికి నీ సమాధానం చెప్పట్లేదు. ప్రత్యేక హోదా గురించి మీరు సభలో అడగడం కదా, మీరు డిమాండ్ చేయాలి. మీరు డిమాండ్ చేయట్లేదు. పోలవరం నిధుల గురించి మీరు డిమాండ్ చేయట్లేదు అంటాను నేను. మీరు ఎంత వ్యత్యాసం చూపిస్తున్నప్పుడు అక్కడికి ఇక్కడికి మీరేమో రాజ్యసభలో మీరేమో 6 సభ్యులు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో, మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, అది మీ బాధ్యత. మీరు అడగాలి. అడగకుండా మేము అడిగాం లేదు చూడండి అంటే సభలో మేము కూడా చూస్తున్నాం. మీకు లెటర్ ఇచ్చినంత మాత్రం అవసరం. ఇది ఒత్తిడి తీసుకురావాలి. మీకు ఒత్తిడి తీసుకుని దమ్ము ఉంది మీ దగ్గర, ఎందుకు తీసుకురావట్లేదు అని అడుగుతుంటే దానికి ఏదో మీరు సమాధానం. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అప్పుడు గుర్తులేదా, మేము సపోర్ట్ చేసాం, తప్పు చేసినప్పుడు అప్పుడు ఖండించాం, దానికి ఆధారంతో సహా వీడియో క్లిప్పులు కావాలంటే మీకు చూపిస్తాను, ఇప్పుడే మీరు చూస్తానంటే. అంతేగాని మనం ఏదో మీకు తెలిసిందే న్యాయం ధర్మం అని మాట్లాడేస్తే ఇక్కడ వినేసి ఎవరు వెళ్ళిపోరు. పోతే కాపు నేస్తాం కాపు ఏదని వదిలేండి సార్. అదేదో వాళ్ళు ఏంటంటే వాళ్ళు నెగ్గడం కోసం అన్ని కులాలని కలుపుకోవడం కోసం ఏదో డబ్బులు ఇస్తే ఇచ్చుకోవచ్చు. అది ప్రజలు కట్టిన పనులే కానీ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కాదు, అది చంద్రబాబు నాయుడు గారి డబ్బులు అందరికన్నా కాదని మేము చాలాసార్లు చెప్తున్నాం. అది కూడా మేము ఇచ్చామంటే ఎవరు డబ్బులు ఇచ్చారు? దాని ముందు మీ పేరేంటి? మాకు భూమి హక్కు ఇస్తే జగన్ భూమి హక్క, మా తాతల రోజు నుంచి భూమి మీరు హక్కు ఏంటండి? ఇలాంటి పరిస్థితి ఈ స్టేట్ లో కొనసాగుతోంది. ఎస్సీ కార్పొరేషన్ కి ఏదో పట్టాలు ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఎస్సీ కుల ధృవీకరణ ముందు జగనన్న కుల ధృవీకరణ ఏదో పెడితే దాన్ని కోర్టులు వేశారు. ఇవన్నీ కూడా మీకు కనబడతలేదని అడుగుతాం. అవి మానేసి మీరు ఎక్కడో రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయి మేము ఏ కంపెనీ తీసుకొచ్చారండి? మీరు చంద్రబాబు నాయుడు కేఎల్ తీసుకొచ్చాడు. మొన్న నేను దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్ వెళ్తే మీ గౌతమ్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఒక్క కంపెనీ కూడా మనకి అగ్రిమెంట్ చేయలేదు. దానికి అయ్యి ఖర్చు ఎంత అండి? రైట్, శ్రీనివాస్ గారు లైవ్ డిస్టర్బ్ అయింది. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేద్దాం. 2 పార్టీలు కూడా ఆవిర్భావ సంరంభానికి సిద్ధమయ్యి ఒక పార్టీ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీలు చెబుతున్నటువంటి వాదన ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ నడిచేటువంటి అవకాశం రాజకీయ పార్టీలు అసలు కల్పిస్తున్నాయా? ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాలు అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం పనిచేయటానికి పాటుపడటానికి రాజకీయ పార్టీలు ఆవిర్భవిస్తాయి. ఆ దిశగా
ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీల మీద ఉంటుంది. అలాగని ప్రతిపక్ష పార్టీలకు కూడా బాధ్యత ఉంటుంది. అధికారంలోకి వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు సహేతుకమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వటం, అదే విధంగా ప్రజల తరపున ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేటువంటి ఇవన్నీ కూడా రాజకీయ పార్టీల యొక్క బాధ్యతగా ఉంటుంది. ఈ విధమైనటువంటి బాధ్యతల్ని అధికారంలో ఉన్న వాళ్ళు నిర్వర్తించాలి, ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రజల తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం, ప్రశ్నించేటువంటి ప్రయత్నం అయితే జరగాలి. రైట్. ఫైనల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? సార్, ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి జోడి గుర్రాలలాగా వెళ్ళటానికే కట్టుబడి ఉన్నది. మరి పరిశ్రమలేమీ రాలేదు అని చెప్పేసి అన్నారు. వచ్చినటువంటి పరిశ్రమల గురించి చెప్పరు. మా దగ్గర ఉన్నటువంటి గణాంకాలు ప్రకారము ఈ రోజుకి 34,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మరి ఇన్ని పెట్టుబడులతోటి అక్కడ పరిశ్రమలు స్టార్ట్ అయితే పరిశ్రమలే లేవు, అసలు కొత్తగా వచ్చిన పరిశ్రమే లేదు అని అనేటటువంటి పరిస్థితి లేదు. నిన్నటిదాకా రోడ్లు వేయలేదన్నారు, రోడ్లు ప్రారంభమైనాయి. దాదాపు ప్రతి చోట కూడా రోడ్ల పనులు చకచకా జరిగిపోతా ఉన్నాయి. అన్ని పనులు జరుగుతాయి. అన్ని పనులు పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళతాము. ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా మేము పని చేశామనే ప్రజల్లోకి ఎన్నికలకు వెళతాము. ప్రతిపక్షాల విమర్శలతోటి మాకు సంబంధం లేదు. ప్రజలు ఖచ్చితంగా 24లో 150 కన్నా మరొక 10 సీట్లు పెంచు 160 సీట్లు వైసీపీకి ఇవ్వబోతున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. అలానే కృష్ణాంజలి గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూడా ఈ ఏడాది చాలా ముఖ్యమైనటువంటి సందర్భంలో ఉన్న పరిస్థితి. ఒకవైపు 12 ఏళ్ల పండుగ, ఇంకోవైపు నుంచి 8 సంవత్సరాలు, మరోవైపు 40 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునేటువంటి ఉద్దేశంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే ప్రజలకు చేసిన మేలేంటి, రాబోయే రోజుల్లో ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇది వాళ్ళ